హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాను విహారీ. ఈరోజు వచ్చి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఉన్నామండి. అంటే ఏడుకొండలవాడ అంటే మనకు గుర్తొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానమే మనకి పశ్చిమ గోదావరిలో కూడా ఉంది. ఇది చాలా మందికి తెలియదు. సో ఇది ఏంటి, ఎక్కడుంది అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఉన్నామండి, రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్. సో ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం అనే ఊరికి వెళ్తున్నామండి. సో అక్కడైతే మనకి పారిజాతగిరి అనేది ఉంటుందన్నమాట. స్వామివారు అక్కడ సిద్ధంగా వెలిసిన పాదాలు అవి ఉంటాయి. సో ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్దాం. సో ఇప్పుడైతే మనం కొవ్వూరుని క్రాస్ చేసి హైవే వచ్చామన్నమాట అండి, అంటే విజయవాడ హైవే. సో ఈ రోడ్ అయితే మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. విజయవాడ దాకా కూడా చాలా సూపర్ ఉంటుంది అనమాట హైవే. సో ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలండి, హైవే వదిలేసి లెఫ్ట్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే దేవరపల్లి అనమాట. దేవరపల్లి నుంచి మనం దాని కింద హైవే కింద నుంచి అయితే మనకి ఖమ్మం రోడ్లోకి అయితే ఎంటర్ అవుతాం. సో ఇలా వచ్చి మనకి ఇక్కడికి రాజమండ్రి నుంచి ఇక్కడికి అయితే మనకి 30 కిలోమీటర్స్ వస్తుందండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 30 కిలోమీటర్స్ అనేది మనం పారిజాతగిరి వెళ్తాం అనమాట, జంగారెడ్డిగూడెంకి. సో ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలండి. ఇది గోపాలపురం రోడ్ అంటారు. సో ఇది ఇలా డైరెక్ట్గా వెళ్తే మనకి పోలవరం తర్వాత ఖమ్మం అలా వస్తాయి అనమాట. పోలవరం ఒక 50 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అదే ఖమ్మం అయితే 178-180 కిలోమీటర్స్ దాకా వస్తుంది అనమాట ఈ హైవేలో. సో ఇక్కడ సైన్ బోర్డ్ చూడొచ్చండి, పోలవరం జీలుమిల్లి ఖమ్మం అని ఉంది. ఇది వచ్చేసరికి NH 516D అనమాట హైవే ఇది. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు పారిజాతగిరి దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాం. చూడొచ్చు, సైడ్ వచ్చేసరికి ఆర్చ్ కనబడుతుంది కదా, ఇలా రైట్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అవుదామండి. చూడొచ్చు ఇలాగా ఇక్కడ నుంచి అయితే మనకి పారిజాతగిరి దగ్గరికి అయితే, కొండ దగ్గరికి అయితే ఒక అప్రాక్స్గా ఒక 1 కిలోమీటర్ అయితే దూరం ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి గోపురం కనబడుతుంది కదా కొండపైన. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నామండి. అదే ఆ టెంపుల్ యొక్క మెయిన్ ప్రధాన గోపురం అనమాట. చూడొచ్చు, ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం కొండపైన ఘాట్ రోడ్లోకి అంటే ఎంటర్ అయ్యాం. చూడొచ్చు, ఇక్కడ చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి కన్స్ట్రక్షన్లో ఉందండి. సో ఇక్కడ నుంచి అయితే మనం కొండపైకి వెళ్తున్నాం అనమాట. సో ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి స్టెప్స్ కూడా ఉన్నాయండి, మెట్లు మార్గం కూడా పైకి వెళ్ళొచ్చు అనమాట. సో మనం అయితే కార్లో వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్గానే పైకి వెళ్తున్నాం కొండపైనకి. ఇక్కడైతే కంప్లీట్గా సిమెంట్ రోడ్ చేశారండి, చాలా బాగుంది రోడ్. అది ఎక్కడెక్కడ గతుకులు లేవు, నీట్గా ఉందన్నమాట మొత్తం కన్స్ట్రక్షన్ అంతా. ఈ ఘాట్ రోడ్ అయితే అప్రాక్స్ ఒక 1/2 కిలోమీటర్ అయితే పైకి ఉందండి. సో మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం. చూడొచ్చు, ఇదే మనకి ఎంట్రన్స్ అనమాట అండి, టెంపుల్ ఎంట్రన్స్. ఇది మనకి దూరం నుంచి కనపడిన గోపురం అయితే ఇదే. సో ఇక్కడ మనం ఎంటర్ అవగానే గరుకుమంతుని విగ్రహం, అలాగే పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి. చాలా బాగుంది, పెద్ద పెద్ద విగ్రహాలు అవి గోపురానికి ఇరుపక్కల ఉన్నాయన్నమాట. ఇది స్వామివారి పాదాలు ఎంట్రన్స్లోనే. సో దానిపైనే వచ్చేసరికి స్వామివారికి ఒక ఫోటో పెట్టారండి, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట స్వామివారి, అంటే మూలవిరాట్ యొక్క ఫోటో అది. సో బయట నుంచి చూస్తే ప్రధాన గోపురం అయితే ఇలా కనిపిస్తుందండి. చూడొచ్చు, ఫుల్ వ్యూ ఇది బయట నుంచి ఎంట్రన్స్లోనే. 2 విగ్రహాలు, అలాగే స్వామివారి దేవస్థానం యొక్క పేరు అది కూడా చాలా నీట్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం వచ్చిన ఘాట్ రోడ్ అయితే ఇది అనమాట. ఇది ఏంటంటే ఒకటే ఉందండి ఘాట్ రోడ్, అటు అంటే అప్ అండ్ డౌన్ కూడా ఉంది. సో ఇదైతే మెట్ల మార్గం, ఇలా మెట్లు నడుచుకుంటూ కూడా ఇలా వచ్చేసి డైరెక్ట్గానే ఇది మెయిన్ ప్రధాన ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుదామండి, గుడి లోపలికి. చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా ధ్వజస్తంభం అలాగే స్వామివారి ప్రధాన గోపురం కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది.
సో ఇక్కడ నుంచి అయితే స్వామివారి ప్రాంగణం మొత్తం చూపిస్తాం చూడండి. ఇక్కడ నుంచి అంతా కూడా రేకుల షెడ్ అది చాలా బాగుంది. ఇవన్నీ కూడా పారిజాత వృక్షాలు అన్నమాట. సైడ్ చూడొచ్చు మొత్తం స్వామివారి ఎదర ఎంట్రన్స్ ప్రాంగణం అంతా కూడా ఇలా ఉందన్నమాట. ఇదైతే ఎంట్రన్స్లో ఉన్న ధ్వజస్తంభం అండి. ఫుల్ వ్యూ చూడొచ్చు పైనుంచి కిందాక, చాలా బాగుంది. సో ఇక్కడి నుంచి అయితే మనకి రైట్ సైడ్కి వెళ్తే మనకి స్వామివారి గోవిందనామాలు అవి కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి షీట్ మీద. సో ఇలా ఒకసారి మొత్తం టెంపుల్ అంతా కూడా సరౌండింగ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. గుడి అయితే మాత్రం చాలా పెద్ద గుడి, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన ఈ రేకుల షెడ్లు వేసారు కదా, సో అదేంటంటే మనకి జనాలు ఏమైనా ఎక్కువ ఉన్నా కూడా ఒకవేళ ప్రదక్షిణలు చేసినప్పుడు కూడా ఎండ వాన కానీ ఏమైనా వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు టెంపుల్ యాజమాన్యం అయితే. చాలా బాగుందండి. ఇదన్నీ కూడా పారిజాత వృక్షాలు అనమాట, సరౌండింగ్స్ అన్నీ కూడా. సో అందుకని మనకి ఇలా పారిజాత గిరి అని చెప్పి ఒక పేరు వచ్చింది అని చెప్పి అంటారు. చూడొచ్చు కంప్లీట్గా ఇదంతా కూడా ఫుల్ వ్యూ అనమాట అండి టెంపుల్ది. సో ఎదర మండపంలోకి అయితే ఎంట్రీ చూద్దామండి అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. ఇదైతే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి, మొత్తం క్లీన్గా ఉందన్నమాట. చూడొచ్చు మొత్తం మండపం అంతా కూడా. దీన్ని పారిజాతగిరి అని ఎందుకంటారు, మొత్తం దీని స్థల పురాణం గురించి మన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారండి లోకల్లోనే. సో ఆయన అడిగి మనం తెలుసుకుందాం, ఓకేనా? మురళి గారు ఎలా ఉన్నారు? హాయ్ సార్, బాగానే ఉన్నాను. ఎలా ఉంది? దీని గురించి బాగుంది. దీని గురించి అసలు ఏంటి చరిత్ర, మనకి దీని గురించి క్లియర్ గా చెప్తారా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వ్యూవర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు కూడా రేపు పొద్దున్న రోజులు వచ్చినా మనకి డీటెయిల్స్ ఉన్నాయి తెలియడం కోసం. సో మన స్థల పురాణం ప్రకారం 62 సంవత్సరాల క్రితం, సుమారు 62 సంవత్సరాల క్రితం చిట్టయ్య అనే ఒక అతనికి వెంకటేశ్వర స్వామి వారి కల్లోకి వచ్చి నా పాదాలు ఇక్కడ ఉన్న 7 కొండల్లో ఒక కొండలో ఉన్నాయని చెప్పారంటండి. సో ఆయన మొత్తం అన్ని కొండలు వెతకగా 6వ కొండ మీద ఆయన పాదాలు కనిపించినాయి. ఇప్పుడు ఆ కొండ మీద కనిపించిన పాదాల దగ్గరనే శిలగని వెంకటేశ్వర స్వామిగా మలిచి ఇక్కడ అమర్చారు. అందుకే మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పినట్టు 7 కొండలవాడ అని ఇక్కడ కూడా అంటారు. ఇక్కడ కూడా అంజనాద్రి, వృషభాద్రి లాంటి కొండలు 7 కొండలు ఉన్నాయండి. 6వ కొండ మీద స్వామివారు కొలువై ఉన్నారండి. ఈ క్షేత్రం గురించి మన ప్రధాన పూజారి గారు ఉన్నారండి, రవికుమార్ గారు. ఆయన మనకి దీని గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒకసారి ఆయన మాటలోనే వెళ్దాం, అసలు దీనికి చరిత్ర ఎలా వచ్చింది ఏంటి అనేది. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రస్తుతం ఏలూరు జిల్లా. ఈ ఆలయానికి మనకి సుమారుగా ఒక 70 సంవత్సరాల చరిత్రని మనకి ఇక్కడున్న పెద్దలు చెబుతూ ఉంటారు. పూర్వం 60 సంవత్సరాల క్రితం ఇక్కడ చిట్టి గారు అనే ఒక సాధువు ఉండేవారు. వారికి వెంకటేశ్వర స్వామివారు కల్లో కనిపించి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన గల 7 కొండల్లో ఒక కొండపై స్వామివారి యొక్క పాదాలు వెలుస్తాయని, ఆ స్వామివారి పాదాలు వెలిసిన ఆ ప్రదేశంలో ఒక చిన్న ఆలయం నిర్మించమని, ఆలయం నిర్మించిన చోట భక్తుల యొక్క కోరికలని తీర్చే బాధ్యత నాది అంటూ వెంకటేశ్వర స్వామివారు కలలో చెప్పగా, ఆ ప్రకారం ఆ భక్తుడు చిట్టి గారు అన్వేషించగా జంగారెడ్డిగూడెం గ్రామానికి ఉత్తరంగా వరుసగా గల 7 కొండల్లో ఈ కొండ 6వ కొండ. ఈ కొండ వెనకాల ఒక 5 కొండలు ఉంటాయి. అలాగే ఈ కొండ ముందుగా ఇంకో కొండ గరుడు కొండ ఉంటుంది. ఈ 6వ కొండ మీద పారిజాతపు చెట్లు స్వతసిద్ధంగా పెరుగుతున్న ఈ కొండ మీద ఒక పారిజాతపు చెట్టు కింద ఒక శిలపై స్వామివారి యొక్క పాదాల గుర్తులు చూడటం జరిగింది. ఆ పాదాల గుర్తులు ఉన్న ప్రదేశంలో ఆయన ఒక చిన్న వెంకటేశ్వర స్వామివారి శిల్పాన్ని చేసి ఒక మందిరాన్ని నిర్మించడం జరిగింది. సుమారుగా ఒక 30-40 సంవత్సరాల పాటు ఆ మందిరంలోనే పూజలు జరిగినాయి. క్రమేణా ఆయన ఆలయం నిర్మించిన తర్వాత ముందుగా కాలిబాట నిర్మించడం జరిగింది. ప్రతి శనివారం కొంతమంది భక్తులు రావటము, వారి యొక్క నెమ్మదిగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరటంతో ఈ క్షేత్రం క్రమేణా ప్రాచుర్యంలోనికి రావటం జరిగింది. ఆ విధంగా ప్రతి శనివారం కొంతమంది భక్తులు రావటము పారిజాతగిరి క్షేత్రంగా అందరూ కూడా పిలుస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈ ప్రదేశంలో ఒక చక్కటి ఆలయం ఉంటే బాగుంటుందని జంగారెడ్డిగూడెం గ్రామంలో గల భక్తులంతా కూడా సంకల్పించి పేరుచెర్ల జగపతిరాజు గారు యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీగా ఏర్పడి భక్తుల యొక్క విరాళాలతో మనం ప్రస్తుతం చూస్తున్న ఈ ఆలయాన్ని 2002వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. 2000 సంవత్సరంలో ఆలయ నిర్మాణం ప్రారంభించి 2004వ సంవత్సరం వైశాఖ మాసం మే నెలలో ఈ ఆలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. స్వామివారి పాదాలు ఎక్కడైతే వెలిసినాయో ఆ ప్రదేశంలోనే మనం ఇప్పుడు చూస్తున్న వెంకటేశ్వర స్వామివారి యొక్క ధ్రువమూర్తిని ప్రతిష్ఠ చేశారు. అలాగే స్వామివారికి ఇరువైపులా పద్మావతి అమ్మవారు మరియు
ఎడం వైపున గోదామ్మవారిని, ఎదురుగా గరుడాలవారి ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీ వైఖానస ఆగమయుక్తంగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీరు స్వామివారి యొక్క పర్యవేక్షణలో 2004 సంవత్సరం మే నెలలో ఈ ఆలయం ప్రతిష్ఠ గావించబడి అప్పటి నుంచి కూడా క్రమేణా దినదినాభివృద్ధి చెందుతూ ఆ తర్వాత భక్తులు పైకి రావడానికి సౌకర్యంగా ఘాట్ రోడ్ నిర్మాణం కూడా జరిగింది. అదేవిధంగా భక్తుల యొక్క సౌకర్యార్థం ఇతర స్నానపు గదులు మరియు కళ్యాణకట్ట, భక్తుల యొక్క మొక్కులు సమర్పించడానికి కళ్యాణకట్ట మరియు స్వామివారి యొక్క కళ్యాణం జరగటానికి ప్రత్యేకమైన కళ్యాణ మండపము, భక్తుల యొక్క అన్నప్రసాదం సౌకర్యం కోసం అలాగే అన్నప్రసాద భవనము ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఇలా శ్రీవైఖాన సాగం యుక్తంగా 2004 సంవత్సరం ప్రతిష్ఠ గావించబడిన ఆలయం క్రమేణా దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు నాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ప్రతి శనివారం కూడా వేలాది మంది భక్తులు దర్శిస్తారు. ప్రతి శనివారం ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో అర్చనా విధానాలన్నీ కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవైఖాన సాగమయుక్తంగా వైష్ణవ సంప్రదాయంగా ఏ విధంగా జరుగుతాయో ఆలయంలో పూజా కార్యక్రమాలు కూడా ఆ విధంగా జరుగుతుంది. రోజు కూడా ప్రతిరోజు త్రికాలార్చనలు 3 సార్లు స్వామివారికి అర్చన, 3 సార్లు నివేదన చేయడం జరుగుతుంది. అంతేకాక ప్రతి మంగళవారం కూడా స్వామివారి యొక్క సన్నిధిలో తిరుమల క్షేత్రంలో వల్లే అష్టదళ పద్మారాధన సేవ బంగారు పుష్పాలతో అర్చన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి విశేషంగా క్షీరాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల స్వామివారి జన్మించిన నక్షత్రం శ్రవణ నక్షత్రంలో ప్రతి మాసంలో శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాక ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వారోత్సవాల్లాగా వైశాఖ మాసంలో ప్రతిష్ఠ జరిగింది కాబట్టి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అదేవిధంగా డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు కూడా ధనుర్మాసం విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి నాడు భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉత్తర ద్వారంగా స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. ఈ ప్రాంతంలో ముక్కోటి నాడు ప్రసిద్ధి చెందిన ఆలయంగా వచ్చి ఎక్కువ మంది భక్తులు ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఆలయం మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు ఏజెన్సీ ప్రాంతానికి అంతటికి కూడా వెంకటేశ్వర స్వామి వారి భక్తులు అందరి యొక్క కోరికలు తీర్చుతూ ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా చక్కగా పాడి పంటలతో విలసిల్లుతూ ఉంటాయి కాబట్టి గోకులమని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి వెలిసిన క్షేత్రం కాబట్టి తిరుమలని, పారిజాతం చెట్టు పెరుగుతున్న కంట కాబట్టి దీన్ని పారిజాతగిరిని, ఈ విధంగా గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఏలూరుకి 50 కిలోమీటర్ల దూరంలో మరియు రాజమండ్రి పట్టణానికి కూడా 60 కిలోమీటర్ల దూరంలో కల ఈ ప్రసిద్ధి చెందిన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానాన్ని మీరు కూడా దర్శించండి, స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. చూడొచ్చు, ఇది వచ్చి పైన గోపురంలో ఉంటుందన్నమాట అద్దాల మండపం అనేది. సో ఇది స్వామివారి అద్దాల మండపం. చూడొచ్చండి, మొత్తం ఇదంతా కూడా స్వామివారిది అద్దాల మండపం వస్తుంది అనమాట. పైన గోపురంలోనే అంటే ఎంట్రన్స్ గోపురంలోనే సరే పెట్టించారనమాట. సో ఇక్కడ కింద నుంచి వ్యూ కూడా చూద్దాం ఒకసారి బయట ఎలా ఉంటుందనేది. ఈ గాలిగోపురం నుంచి వస్తే మనకి ఎలా ఉంటుందండి వ్యూ అంతా ఊరిది మొత్తం చూడొచ్చు. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇవ్వండి, ఇదంతా కూడా కంప్లీట్గా జంగారెడ్డిగూడెం. మీకు వ్యూ కూడా చూపిస్తాను. సో ఇది మన వచ్చేసరికి గాలిగోపురం ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. చూడొచ్చు, మనకి టెంపుల్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ వచ్చేసరికి గోపాలకృష్ణుడు విగ్రహం ఉందండి. చాలా బాగుందన్నమాట విగ్రహం. చూడొచ్చు, ఇది చుట్టూరా వాటర్ పెట్టి మధ్యలో అయితే విగ్రహం అయితే ఉంది. ఈ వ్యూ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇక్కడ నుంచి చూడడానికి. అంతా కూడా కంప్లీట్గా చూడొచ్చు వ్యూ. అది కంప్లీట్గా అన్నీ కూడా పారిజాత వృక్షాలు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది అనమాట గోకుల తిరుమల పారిజాతగిరి యొక్క పూర్తి విశేషాలు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.